చేసుకోలేదు కానీ ప్రతిదినం నీ ప్రేమ నీ కృప మాటలను నూతనపరిచావు తండ్రి. నీకు ఎంతగా ప్రభా నేను విడిచిపెట్టినా మమ్మల్ని అంతగా వెంబడించావు. నీ కృపతో మమ్మల్ని హత్తుకున్న తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు. ఒకరికి ఐశ్వర్యము ఘనత ఇచ్చేది నీవే, ఒకటి గద్ద ఎక్కించుకోవడం నీవే, ఒకటి గద్ద దించుకోవడం నీవే ప్రభా. గర్విష్ఠుల గర్వము నడిచి గద్ద దింపువాడవు నీవు ప్రభా. సర్వ సృష్టించిన నిర్మాణకుడా, ఓ కోట కొలది దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుతూ అనంత సృష్టిని నిర్మించిన సర్వ సృష్టికర్త నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. ఓ ఎలోహిం నీకు స్తోత్రము ప్రభా. ఎబెనేజర్ నీకు స్తోత్రము. యెహోవా ఈరే నీకు స్తోత్రము. యెహోవా షమా నీకు స్తోత్రము. యెహోవా ఎలోహిం నీకు స్తోత్రము. యెహోవా రాఫా నీకు స్తోత్రము. యెహోవా రాఫా నీకు స్తోత్రము ప్రభా. మాకు ఇచ్చిన వేలులను బట్టి మడల విరుచున్న వాత్సల్యతను బట్టి నీ పాదాలకు స్తోత్రం. ఒక తల్లి వలె మమ్మల్ని ఆదరించావు, తండ్రి వలె మమ్మల్ని ఓదార్చావు. కన్న తల్లిని మరుస్తుందేమోగా నేను మరవనన్నావు. నేను నా చేతిలో నిన్ను చెక్కుకున్నానన్నావు. నా కుమారుడని నిన్ను కని ఉన్నాను. నువ్వు నా సొత్తు, దిగంతముల వరకు నేను సొత్తుగా ఇస్తానన్నావు ప్రభా. నేను నిన్ను కన్నాను అని అన్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఎంతగా నేను ఆరాధించిన తక్కువే, ఎంతగా నేను కీర్తించిన తక్కువే, ఎంతగా నేను గణపరిచిన తక్కువే. మా ప్రాణం ఈ సమయంలో నీ కొరకు ఆరాధపడుతుంది. ఎందుకంటే మా ప్రాణము నీ మీద ఆధారపడి ఉంది దేవా. మా ప్రాణం నీతో పడివేసుకుంది ప్రభా. మా ప్రాణమా ఈ సమయంలో యెహోవాను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను గణపరచుమని చెప్పుదామా, పాడదామా దేవాతి దేవునికి. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కళలతో నేను వివరించగలను. ఎలా నేను వర్ణించగలము ప్రభా నీ గొప్ప ప్రేమను. పాడదాం అందరం కూడా హృదయపూర్వకమైన సన్నిధిలో. నాతో కలిసి చెప్పగలుగుతావా, పాడగలుగుతావా మౌనంగా ఉండకుండా? దేవా నా ప్రాణము నీ కొరకే తపించుచున్నది. చెప్పాలి అందరూ కూడా. నీ కొరకే చూస్తున్నాను నా ప్రాణం మనసారా. చెప్పండి. కలములతో
ఈ లోకంలో ఎవరు ప్రేమించినంత గొప్పగా ప్రేమించిన ప్రేమను ఏ కవులు వివరించగలరు? ఏ కవితలలో ప్రభుని గొప్పతనాన్ని వివరించగలరు? ముఖం మీద ఉమ్మేసిన గాని అతని దిగంబరిగా ఆకాశానికి భూమి మధ్య వేలాడదీసిన గాని ఆయా యెరూషలేము వీధులలో ప్రభువా నీ రక్తం ఏరులై పారుతుంది గాని అయ్యా అతని ఎర్ర టెంటలో ప్రభువా అయ్యా అతని నిన్ను వేదనకు బాధకు గురి చేస్తున్నా గాని మా కొరకు సంతోషంగా నీ ప్రాణాన్ని అర్పించిన నీ ప్రేమని మమ్మల్ని రక్షించుకోవడానికి నువ్వు పడిన నిందల అవమానములు కష్టములను బట్టి నీ ప్రేమని ఏ విధంగా వర్ణించగలవు ప్రభువా? ఎవరు నీ ప్రేమను కొలవగలరు తండ్రి? దేవా నా ప్రాణము యేసు నీ కొరకే తప్పించుచు ప్రాణముకు కాస్తుంది. దేవా నా ప్రాణము ప్రేమ కొట్టుకుంటున్నాను నీ కొరకే తప్పించుచు Yes, Lord.
నీవు, నా స్నేహితుడు నీవు, నా బంధుమిత్రుడు నీవు, నా అపరితలు, నా అనుకున్న నీవు, నా తోడు నీవు, నా రక్షణ శృంగము ఆ శైలము నీవే, మా బలము మీరు, మా ధైర్యము మీరు, నా హృదయ స్పందన, మా అతిశయానికి కారణం మీరు. ఫాదర్ తండ్రి స్వరాలన్నీ చెప్తామండి. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. తరములతో కవితలతో కలలతో వివరించగలమా భీమవారతమైన ప్రేమ. కలలతో రాయగలమా. మనుషులు మమ్మల్ని మా యొక్క తలాంతులను బట్టి, లేకుంటే మాకున్న జ్ఞానములను బట్టి అంచనిస్తారు, లేకుంటే మా యొక్క స్థితిగతులను బట్టి అంచనిస్తారు. కానీ నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏం కాదని. లేకపోతే ప్రభా ఇగో మా యొక్క పరిస్థితులను బట్టి ఇగో మనుషులు మమ్మల్ని ఏమైనా చేస్తారు, అంచనిస్తారేమో. కానీ ఈ దినమున మన కన్నీటిని నాట్యంగా మార్చగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మృతతుల్యమైన అపరాధంలో నుంచి ఒక జన సైన్యము, ఒక మా సైన్యము తీసుకొచ్చిన దేవుడు ఈ దినమున కన్నీటిని నాట్యంగా మార్చిపోయే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మరణ మధురంగా మార్చుట నువ్వు చూస్తావా? ఇగో నీ జీవితమును ఇగో ఆయనను ఆశీర్వాదకరంగా ఉంచబోతే మనం చూడగలిగితే నువ్వు నాతో చెప్పగలుగుతావు. నీ కన్నీరు విడవత, నా కన్నీళ్ళని విడవకుండా నా కన్నీటిని ఇగో కూడా జారిపడకుండా నా పాదములను ఇగొక నేను తప్పించున్నావు, నా ప్రాణము తప్పించున్నావు అన్నట్టుగా ఈ దినమున ప్రభావ మా స్థితిగతులు మార్చిన తాతని నిజమని ఆరాధిస్తున్నాను. ఏ పరిస్థితులు ఏమైనా, ఎన్ని ఇబ్బందులు ఏదైనా నేను ఆరాధిస్తాను తండ్రి. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అంగారాని నిన్ను అవమానపరిచారా. తలరాతాయుంటేనని తలవాతాయుమౌనని రేపటి నీకు చింతించుచున్నావా. నీకే మన పక్షాన్ని నమ్మకం ఉంచాలి. చెప్తున్నాడు నాకున్నాడు ప్రభు అని చెప్తామా? వేదన చింతించకన్నా యేసు మాటలు పరిచావా. మరణు మధురంగా మార్చెను చూసావా. చింతించకన్నా యేసు మాటలు పరిచావా. మరణు మధురంగా మార్చెను చూసావా. కరుణించు యేసు నిన్ను
నా అరచేతిలో నిన్ను నేను చెక్కున్నాను కదా. నా ప్రాణమా నీ వేళ నాలో కృంగి ఉన్నావు. నా ప్రాణమా నీ వేళ నాలో తొందరపడుచున్నావు. దేవుడు ఎందుకు నిరీక్షించు, ఆయన నిన్ను ఆదుకొనునని. ఇగో దావీదు భక్తుడు ఇగో తన ప్రాణముతో చెబుతుంటున్న మాట. తన రక్త సంబంధుల్ని, తన భార్య పిల్లని, శత్రులందరూ కూడా తనకున్న సమస్తం ఎత్తికెళ్ళినప్పుడు దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ఉన్నాడు. వాక్యం సెలవిస్తున్న రీతిగా ఈ సమయంలో చెప్పగలవా? నేనున్నానని యేసే చెప్పిన మాటను, నువ్వు పక్షుల కంటే పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్ఠుడివి కాదా? నీ తల వెంట్రుకలు ఒక్కటైనా నా యొక్క సెలవు లేకుండా రాలేదని, నీ యొక్క తల వెంట్రుకలను లెక్కించి నన్ను సెలవించిన దేవుని నువ్వు మర్చవా? వాక్యం సెలవిస్తూ మనతో బలపరుస్తుంది. దేవా నేను ఆరాధిస్తున్నాను. నీ గొప్పతనాన్ని బట్టి ధైర్యాన్ని పొందుతున్నాను. ఎన్నోసార్లు నాకు ఎవరు లేరని నేను పురిగింటూ నా వల్ల చేస్తున్నట్లేదు ప్రభు. నా వల్ల ఇది అవ్వగలేదయ్యా. దీని వల్ల నేను బాధపడుతున్నాను, నేను చింతిస్తున్నాను, కలవరపడుతున్నాను. దీని నుంచి బయటికి రాలేకున్నాను అయ్యా. అయ్యా నాకు సహాయం చేయడానికి ఎవరు లేరయ్యా. నువ్వు ఒకవేళ కన్నీరు కారుస్తున్నావు, ఈ సమయంలో నాతో కలిసి మాట చెప్పు. ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాము. ఆయన మాట భూమి ఆకాశం గర్తించిన ఆయన మాట గర్తించదు. ఆయన నీతో నాకు చెప్తున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి అందరూ నీకెవరు లేరని నిరాశపరిచారా? పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారని అనుకుంటూ ఉన్నావా? నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా? నిరాశపరిచారా? పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? అన్నాడు. నేనున్నానన్నా యేసు మాటను మర్చిపోయావా? కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా? నేనున్నానన్నా యేసు మాటను చేస్తున్నావా? నమ్ముతున్నాను. కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా? చింతించకన్నా యేసు మాటను మరచావా? మధురంగా మార్చెను చూస్తావా?
ఈ దినమున మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు. Yes Lord, నీ సన్నిధిలో ఈ దినమున నీ యొక్క హస్తముతో మమ్మల్ని తాకినందుకు స్తోత్రములు. అయ్యా తండ్రి ప్రభువా, yes Lord, నిన్ను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం. దేవానికి కృతజ్ఞతలు. అందరూ రెండు చేతులు ఒక్కసారి పైకి చాపి ఆయన మనల్ని బలపరిచినందుకు, ఆయన మన జీవితంలో చేసిన వీళ్ళకు ఒక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? థాంక్ యూ లార్డ్. స్తోత్రము 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 స్తోత్రము. మాకన్నిటిని తుడుస్తున్నందుకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మా స్థితిగతులను మారుస్తున్నందుకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మాకన్నిటిని నాట్యంగా మారుస్తున్నందుకు స్తోత్రములు 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 ప్రభా. అయ్యా ఎక్కడైనంత తైన కొండ మీదకి మమ్మల్ని ఎక్కిస్తున్నందుకు స్తోత్రములు. నీ రెక్కల చాటున మమ్మల్ని దాచుతున్నందుకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము. ఈ దినమున మేము కలిగి ఉన్న ప్రతి విధమైన పరిస్థితిలో ఇక రేపటి దినమున ఇక ప్రభా ఉండబోకుండా మారుస్తున్నందుకు స్తోత్రములు. మా జీవితంలో ప్రతి పరిస్థితులను మార్చి ఈ దినమున మా జీవితాలు ఉన్నతముగా తీర్చిదిద్ది దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టినందుకు, అయ్యా అతని గొర్రెలను కాసే పరిస్థితులు ఉన్న దావీదుని ఈ సింహాసనంపై రాజుగా నిలబెట్టు. మా జీవితంలో కూడా మీరు నీ చేతులకు అప్పగిస్తున్నాం. నిశ్చయముగా మమ్మల్ని ఉద్ధరించబోతున్న తండ్రి నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా జీవితంలో చేసిన ప్రతి విధమైన మేలులకు నీ పాదాల శ్రద్ధ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ, థాంక్ యూ దేవా. నీ ప్రేమలో మమ్మల్ని ఉంచి ఈ దినమున మమ్మల్ని నీ తలంపుల్లో నీ జ్ఞాపకాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం తెలియజేస్తూ నజరుడనే నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం.